నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బంగారు మైసమ్మ దేవాలయం దగ్గర ఆర్యవైశ్య కులస్తులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాల్గొన్నారు. ఆర్యవైశ్య కులస్తుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు కాల్వ సుజాత. చెరువు మధ్యలో నుంచి రోడ్డు వచ్చినప్పుడు మేము కాలంలో బుర్ర నుంచి వచ్చి ఫస్ట్ ఈ రోజు గుడిపైకి ఎక్కి అక్కడ సర్వే చేసుకొని ఇక్కడైతే మా ప్లేస్ బాగుంటుంది వచ్చిన వాళ్ళు నేను ఒకటి నా పేరు అక్కొచ్చింది పెద్ద పండుగ గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. వెనక నుంచి అందరూ జిందాబాద్ కలసిజాతక్క, జిందాబాద్ జిందాబాద్, కలసిజాతక్క, జిందాబాద్ జిందాబాద్, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘం ప్రగతి నగర్ అంటే నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బంగారు మైసమ్మ దేవాలయం దగ్గర ఆర్యవైశ్య కులస్తుల కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాల్గొన్నారు. ఆర్యవైశ్య కులస్తుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు కాల్వ సుజాత. చెరువు మధ్యలో నుంచి రోడ్డు వచ్చినప్పుడు మేము కాలంలో బుర్ర నుంచి వచ్చి ఫస్ట్ ఈ రోజు గుడిపైకి ఎక్కి అక్కడ సర్వే చేసుకొని ఇక్కడైతే మా ప్లేస్ బాగుంటుంది వచ్చిన వాళ్ళు నేను ఒకటి నా పేరు అక్కొచ్చింది పెద్ద పండుగ గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. వెనక నుంచి అందరూ జిందాబాద్ కలసిజాతక్క, జిందాబాద్ జిందాబాద్, కలసిజాతక్క, జిందాబాద్ జిందాబాద్, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘం ప్రగతి నగర్ అంటే మరి దానికి ప్రాతినిధ్యం గతంలో రేవంత్ రెడ్డి గారు వహించారు. అక్కడి నుంచి ఎంపీ అయిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి క్రేజ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేసింది. నా వంతు భాగస్వామ్యం మరి పార్లమెంటులో నేను కూడా పూర్తి స్థాయిలో పనిచేసి రేవంత్ రెడ్డి గారు ఎంపీ కావడానికి నా వంతు పాత్ర కూడా ఎంతో కొంత ఉన్నది. నా వంతు పాత్ర కాదు, మల్కాజిగిరిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల పాత్ర, గెలిచినటువంటి ఓట్లలో భాగస్వామ్యం మన ఆర్యవైశ్యులది కూడా ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు అనడానికి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మన ఎన్నో ఏళ్ల కళ సాకారం అయ్యింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఎలాంటి హక్కులు కూడా లభించలేదు. ట్యాక్సులు మనం కడుతున్నాం, రాష్ట్రం మన వల్ల నడుస్తుంది. అత్యధిక శాతం పన్నులు కట్టేది ఆర్యవైశ్యులే. దేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆర్యవైశ్యులే. పేర్లు, ఇంటి పేర్లు, పక్కన ఉన్నటువంటి పేర్లు వేరు వేరైనా ఆర్యవైశ్యుడే. బని అయినా, గుప్తా అయినా, శెట్టి అయినా, ఇంకేదైనా అగర్వాల్ అయినా, ఎవరైనా ఆర్యవైశ్యులే. దేశానికి ఆర్థికంగా ఆదుకొని నిలబడి నడిపించేవాడే ఆర్యవైశ్యుడు.